సో ప్లాస్టిక్ సర్జరీ అయితే అక్కర్లేదు, దీన్ని లేజర్ ట్రీట్మెంట్తో వేరే కొన్ని ఫేషియల్స్తో దీన్ని కొంచెం మనం కవర్ చేయొచ్చు అని మన స్పార్కిల్ వినీలా గారు చెప్పడం జరిగింది. నా దగ్గర అయితే అవుతుందని చెప్తాను, లేకపోతే తెలుసక్క పక్కగా. నా దగ్గర లేజర్ ఉంది, లేజర్ తో పాటు చేస్తాము. లోపలికి వస్తేనేమో 5 స్టార్ హోటల్లో ఉంది, ఏడుకు వస్తేనేమో ఇప్పుడు నాకు ట్రీట్మెంట్ అన్న భయం ఒకటి వేస్తుంది. ఫస్ట్ టైం కదండి, కొంచెం టెన్షన్ గా ఉంది. ఏమైందిరా నీ తల మీద గీత మన తలరాత మారుస్తుందేమో అనుకున్నా, ఇప్పుడు తీసేస్తున్నావు. ఓకే, నో ప్రాబ్లం, పర్లేదు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు, కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. అక్క కొంచెం డైట్ గట్టిగా బ్లడ్ పోయింది. ఈ చిటికలేంటి చప్పట్లు రెగ్యులర్, చిటికల వెరైటీ. ఎంకరేజ్ చేయరా. గుళ్ళు గీకుతాం అమ్మా, గుళ్ళు గీకుతాం. ఫుల్ గుండుకు 10 రూపాయలు, అరగుండుకు 1000 రూపాయలు. హలో అండి, వెల్కమ్ టు మేడం అంతే యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను చేయబెట్టేటువంటి వీడియో ఏంటి అంటే, అక్టోబర్లో నాకు యాక్సిడెంట్ అయిందన్న విషయం చాలామందికి, నేను తెలిసిన వాళ్ళకి తెలుసు. సో ఇక్కడ చూడండి, దానివల్ల ఈ మార్క్ అనేది నాకు ఇంకా కవర్ అవుతుంది అంటే ఇది పోవట్లేదు అనమాట. సో దీనికి చాలామంది ఏం చెప్పారంటే, ప్లాస్టిక్ సర్జరీ ఏమైనా చేసుకోండి, లేదంటే లేజర్ ట్రీట్మెంట్ లాంటిది ఏమైనా చేసుకోండి అని చాలామంది చాలా రకాలు చెప్పారు. బట్ ఎంత కాదన్నా కొంచెం భయంగా ఉంటుంది కదా, సో అవి ఏవి వద్దు అనుకున్నాను అనమాట నేను. సో ప్లాస్టిక్ సర్జరీ అయితే అక్కర్లేదు, దీన్ని లేజర్ ట్రీట్మెంట్తో వేరే కొన్ని ఫేషియల్స్తో దీన్ని కొంచెం మనం కవర్ చేయొచ్చు అని మన స్పార్కిల్ వినీలా గారు చెప్పడం జరిగింది. స్పార్కిల్ వినీలా గారు ఏంటి అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. వెయిట్ లాసే కాదండి, మన స్పార్కిల్లో డర్మటాలజిస్ట్ కూడా ఉన్నారు, స్కిన్ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయన్నమాట. సో అసలు ఈ ప్రాసెస్ ఏంటి, ఇది ఎలా పోతుంది, దానికి తోడు నేను మన సంక్రాంతి హడావిడిలో బాగా ట్యాన్ అయిపోయాను. ఎండకు కదా ట్యాన్ అవుతారు, చలికి ఏంటండి అంటారా, చలికి కూడా బాగా నలబడిపోయానండి. అందుకే మినిమం మేకప్తో నేను మీ ముందుకు వచ్చానమాట. సో కొంచెం హెయిర్ కట్ కానివ్వండి, దాని తర్వాత కొన్ని ఫేషియల్స్ కానివ్వండి. నేను యాక్సిడెంట్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు ఐబ్రోస్ కూడా చేయించుకోలేదు. సో కొంచెం పార్లర్ సర్వీసెస్ కూడా తీసుకుందాం, కొంచెం డర్మటాలజిస్ట్ని కనుక్కొని కొంచెం దీని గురించి కూడా అడుగుదాం అని చెప్పేసి ఇక్కడికి వచ్చానమాట. సో పదండి, వాళ్ళు నాకు ఏం సజెస్ట్ చేస్తారో చూద్దాం. అక్క కమింగ్. నేను కూర్చుంటాను. మీ పేరు? ఎక్కడి నుంచి వస్తున్నారండి? రామ్నగర్ నుంచి. వెయిట్ లాస్కేనా? నైస్. నందిని కూడా బాగుందండి, మా ఫ్యామిలీ అంతా ఇక్కడే. మా పాప కూడా బాగా తగ్గింది. అవునా, థ్యాంక్ యూ. హలో అక్క, ఎలా ఉన్నారు? సో దగ్గర 12 కేజీలు తగ్గించారు, వెయిట్ లాస్ అయ్యి హ్యాపీగా యాక్టివ్గా తిరుగుతున్నాను నేను. ఇంకా ఇది 3 kgs ఎప్పుడు అవుతుందా అని ఎదురు అయిపోద్దక్క. మధ్యలో పండుగలు, ఫంక్షన్లు, న్యూ ఇయర్ ఇలాంటివన్నీ వచ్చేసాయి. సారీ ఫర్ దాట్. సో డెఫినెట్ గా తగ్గిపోతాను మళ్ళీ. బట్ లైట్ వెయిట్ గా అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఐ కెన్ సీ ద విజిబుల్ ఇంచ్ లాస్ అయితే. అవునక్క, అండ్ ఐఎమ్ సీయింగ్ ఆన్ ద స్క్రీన్. కానీ ఇంకొకటక్క, ఇది 3 months బ్యాక్ నాకు యాక్సిడెంట్ అయిందన్నాను కదక్క. ఈ స్కార్ గురించి మన దగ్గర స్కిన్ ట్రీట్మెంట్ కూడా ఉంది కదా. సో ఎందుకంటే మీ దగ్గర నేను అసోసియేట్ అయి ఉన్నాను చాలా రోజుల నుండి, నాకు ఆ నమ్మకం ఉందన్నమాట. సో స్కిన్ ట్రీట్మెంట్ కూడా మన దగ్గరికి వస్తే బాగుంటుందేమో అని వచ్చాను. నా దగ్గర అయితే అవుతుందని చెప్తాను, లేకపోతే తెలుసక్క పక్కగా. అదైతే మీరు ట్రస్ట్ అంటే చాలా మంది ప్లాస్టిక్ సర్జరీ అని చెప్పేసి అన్నారు, బట్ నాకు ఆ సర్జరీస్ అలాంటివి కొంచెం భయం. సో అది కాకుండా వేరే ఏమన్నా ఆప్షన్? డర్మటాలజీ వాళ్ళు మాట్లాడతారు, నిన్ను డర్మటాలజీ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తారు. హలో అండి, థ్యాంక్ యూ అక్క. టేక్ కేర్, షీ ఈజ్ అవర్ క్లయింట్. థ్యాంక్ యూ అక్క.
నాకు 3 months బ్యాక్ యాక్సిడెంట్ అయింది. ఇక్కడ స్కార్ ఉందన్నమాట. ఇది లైట్గా మేకప్ వేసుకుంటే ఓకే పర్వాలేదు, లైట్గా కనిపిస్తుంది. నేను మేకప్ కనుక తీసేస్తే ఇది చాలా ఆక్వర్డ్గా కనిపిస్తుంది అనమాట. ఈ మినిమం మేకప్ కనుక లేకపోతే ప్రతి ఒక్కరు వచ్చి ఏమైంది అంటే అందరికి తెలుసు, బట్ అయినా సరే ఇంకా అది మొహం ఎప్పుడు అద్దంలో చూసుకున్నా సరే ఇబ్బందిగా ఉంది. దట్టు నేను యాక్ట్రెస్ని, సో పొద్దున్న లెగ్గానే ఫస్ట్ మేకప్ వేసుకుంటూ చూస్తానన్నమాట. ఇది నాకు చాలా ఇబ్బందిగా ఉంది. సో ప్లాస్టిక్ సర్జరీ అనేది నాకు ఇష్టం లేదు. సో అది కాకుండా వేరే ట్రీట్మెంట్ అంటే వెనీలా అక్క చెప్పారు మన దగ్గర డర్మటాలజిస్ట్ ఉన్నారు అని చెప్పేసి. సో అదే మిమ్మల్ని కనుక్కుందామని ఏం చేయొచ్చు ఏంటి అని. వాట్ ఈస్ ద డ్యూరేషన్ ఆఫ్ ద స్కార్? 3 months. 3 months. ఇప్పుడు చాలా ఛాన్సెస్ ఉన్నాయి దీనికి రికవర్ చేయడానికి, బికాస్ రీసెంట్ ఉంది. నా దగ్గర లేజర్ ఉంది, లేజర్తో పాటు చేస్తాము. దానిలోని స్కార్ అనేవి కంప్లీట్ రిమూవల్ ఈజ్ నాట్ దే, మినిమం 70% రిజల్ట్స్ వస్తుంది. ఓకే, సో కంప్లీట్గా అయితే కవర్ అవ్వదు, ఒక 70% అయితే అవుతుందంట. ఓకే, విజిబుల్ ఉంటుంది, లైట్గా విజిబుల్ అయితే లైట్ విజిబుల్ ఉంటుంది. ఇది పెద్ద స్కార్ కాబట్టి నేను కూడా 100% ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్. లాంగ్ డిస్టెన్స్ నుంచి అనిపించదు, కొంచెం దగ్గరకు వస్తే ఓకే. అండ్ అలాగే ఇది కంప్లీట్ ట్యాన్ అవ్వడం లాంటిది కూడా అయ్యానండి. ఈ సంక్రాంతి సంబరాలకి బయటికి వెళ్ళిపోయి చలికి కూడా ట్యాన్ అవుతారనేది నాకు తెలియదు. చలికి కూడా ట్యాన్ అవుతారా? చలికి కూడా ట్యాన్ అవుతాం. ఓకే, సో హైడ్రోఫేషియల్స్ ఉంటాయి మన దగ్గర. హైడ్రోఫేషియల్ చేయించుకోండి, జస్ట్ మీకు ట్యాన్ వరకు క్లియర్ అవుతుంది, మీకు స్కిన్ కూడా హైడ్రేట్ గ్లో ఉంటుంది. అండి అంటే ఇప్పటివరకు నేను 3 months నుంచి నేను ఎక్కడ పార్లర్కి వెళ్ళలేదు. బేసికల్గా ఏంటంటే ఇక్కడ నాకు ఎయిర్ లైన్ కూడా అయింది యాక్సిడెంట్ అయినప్పుడు. సో ఎయిర్ లైన్ అవ్వడం వల్ల ఎందుకులే అని చెప్పేసి నేను ఏ ఫేషియల్స్ ఏవి చేయించుకోలేదు. సో ఇదే ఫస్ట్ టైం అనమాట యాక్సిడెంట్ అయిన తర్వాత. సో ఇది చేయించుకోవచ్చు కదా, ఇదేం పర్వాలేదు. అందుకే ఐబ్రోస్ ఇవన్నీ కూడా అలాగే ఉన్నాయి ఇంకా. ఒకసారి స్కిన్ అనాలిసిస్ చేద్దాం. అమ్మో, ఇది నా ఫేసేనా? ఇక్కడ స్కార్ ఉంది చూసారా, ఇదంతా ఈ ఏరియా అంతా కూడా మీకు మాయిశ్చరైజింగ్ ఏరియా అంతా ఫోకస్ చేసి చూపిస్తుంది. స్కార్ చూపించండి ఒకసారి. హైడ్రోఫేషియల్ ఇంకా మీకు లేజర్కి స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసేద్దాం. ఓకే, లేజర్ పెయిన్ వస్తుందండి? మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. పెయిన్ ఏమి ఉండదు పక్క. అంటే ఇప్పుడు అంటే పిఆర్పి విత్ మైక్రో హీలింగ్ కదా మ్యామ్, లిటిల్ బిట్ ఫీల్ అవుతారు, బట్ పెయిన్ ఏమి ఉండదు నమ్మింగ్ క్రీమ్ అప్లై చేయడం వల్ల. ఓకే ఓకే, కాదు లోపలికి వస్తేనేమో 5 star హోటల్లో ఉంది, ఏడుకు వస్తేనేమో ఇప్పుడు నాకు ట్రీట్మెంట్ అన్న భయం ఒకటి వేస్తుంది. ఫస్ట్ టైం కదండి, కొంచెం టెన్షన్ గా ఉంది. ఏ ఉండదు, మీ ధైర్యం బాగుందిలే కానీ పడుకుంటాను. ఏమైందిరా? నేను కదలకూడదు అంటే ఇలాగే. దేనికి తీస్తున్నారో తెలుసుకోవచ్చా? సెషన్స్ అయ్యాక రిజల్ట్ కోసమా? ఎన్ని సెషన్స్ పడుతుండొచ్చు మామూలుగా? ఒక 6 వరకు కూడా. ఏమండి, లేజర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నా, ఈ మరకబోయి వస్తే నన్ను గుర్తుపడతావు కదా, చెప్పు. అందంగా అంటే ఇప్పుడు అందంగా లేనా? అందంగా అయిపోయి రావాలంట. ఏం చెప్తున్నాడు చూడండి మా ఆయన. అబ్బా కెమెరా చూపి కానీ ఏదో డైలాగ్ కొడతావులే. అదే కెమెరా లేనప్పుడు ఏం డైలాగ్ కొట్టాడినా? అందంగా అయిపోయి రావే. సరే ఏం లేదు, ఆ మచ్చ డిఫరెంట్ గా ఎక్కడో మనకు మనసులో బాధ ఉంటది కదా, సో డిఫరెంట్ గా అది తీసేస్తే బాగుంటది. సో దీనికే ఇప్పుడు ఇది చేస్తున్నాను, అదే ఫోన్ చేశాను. వినిల గారి దగ్గరికేనా? అవును. అయితే 100% రిజల్ట్ గ్యారంటీ. శివాని మనం మర్చిపోతే కదా. అదే అంట ఇంకో మరి ఇక్కడ మర్చిపోయిన తర్వాత నువ్వు శ్రీవాణి కాదా, నువ్వు నన్ను తరిమేవు కదా ఇంట్లోంచి. అలవాటు అయిపోయావు కదా, గీత లేకుండా మళ్ళీ మర్చిపోతే. అయ్యా, అందుకే నీకు ఫోన్ చేసి చూపిస్తున్నా. నీ తల మీద గీత మన తలరాత మారుస్తుందేమో అనుకున్నా, కానీ ఇప్పుడు తీసేస్తున్నావు. ఓకే, నో ప్రాబ్లం, పర్లేదు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. లోపల ఉంటే చాలే. సర్లే, సరే నా మార్క్ గనక పోతే నీకు కూడా ఉన్నది చేద్దాం. మా ఆయనకు కూడా ఉంటుంది చూడండి ఫోర్ హెడ్ మీద. చాలా చిన్నప్పటిది కదా, నీకు ప్లాస్టిక్ సర్జరీ చేయాలి. ఏం చిన్నది
నాది ఇప్పుడు ఎర్లీ కాబట్టి ఇది అంటే దూరం నుంచి ఉంటే కనిపించకుండా అయితే అవుతుందంట. కొన్ని సెషన్స్ పడతాయి కాకపోతే, నాట్ సింగిల్ సెషన్. అది ఓకేనా, స్టార్ట్ చేస్తున్నా. బాయ్ బాయ్. బాయ్ తల్లి. ఇవి ఎన్ని సెషన్స్ పడుతుందండి పోవడానికి? 6 minimum 6 sittings కావాలి. 6 sittings. So any days we can go after 1 month. Every 1 month. Okay. ఆ తర్వాత మనకి 70% ఫస్ట్ టైం వి డూ ఇట్ నా రీమోడలింగ్ అవుతుంది. మళ్ళీ కొత్త స్కిన్ ఆ ఇంజురీకి రియాక్ట్ చేస్తుంది, మంచి స్కిన్ చేసి అది 2-3 సార్లు చేస్తే కొత్త స్కిన్ వచ్చేస్తుంది, చాలా ఫేడ్ అయిపోతుంది. ఓకే, అంటే ఇప్పుడు ఇది ట్రీట్మెంట్ అయిన తర్వాత నేను ఇమీడియట్ గా మేకప్ వేసుకోవచ్చా దాని మీద? ఇమీడియట్లీ అంటే 1 week తర్వాత. 1 week తర్వాత కాదు, అది ఊజింగ్ అगर ఉంటే అది హీల్ అవ్వకనా దాని తర్వాత పెట్టాలి. must be 2 days like that. ఓకే, 2 days వరకు అయితే ఏం టచ్ చేయకూడదు. ఓకే ఓకే అండి, దాని అదే కనుక్కుందాం అని అంటే డౌట్. కంటిన్యూ డైలీ అంతా కాదు, 2 days లోనే వీళ్ళు మళ్ళీ నార్మల్ గా చేయొచ్చు రొటీన్. లాస్ట్ క్వశ్చన్, మళ్ళీ తిట్టుకోనంటే పెయిన్ ఉండదు కదా? పెయిన్ చాలా లేకుండా చేస్తాము. అది ఆల్రెడీ 40 minutes ఎంలా పెడతాము. డన్. ఈ లెఫ్ట్ సైడ్ మాత్రం మర్చిపోవద్దు, ఈ ప్లేస్ నాకు ఎయిర్ లైన్ అయింది. చాలా నల్లబడిపోయాను నేను. ఫేస్ మీద ట్యాన్ అంతా పోయి మేకప్ లేకుండా చూడండి చక్కగా తెల్లగైనట్టున్నా, నాకైతే తెలుస్తుంది. మరి మీ కెమెరాకి ఎలా ఉందో తెలియదు. ఏ నైస్, థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఇది స్టార్ట్ చేద్దామా? సో దీనికి ఇప్పుడు నమ్ క్రీమ్ పెడుతున్నారు. ఇక్కడ నుంచి అది కరెక్ట్ హెయిర్ లైన్ ఉంది కదా. యాక్సిడెంట్ అయినప్పుడు నేను ప్లాస్టర్ ఎలా వేసాను, ఇప్పుడు అలా ఉంది. బాయ్, నా బ్లడ్ అక్క కొంచెం డైట్ గట్టిగా బ్లడ్ పోయింది. ఈ చిటికలేంటి చప్పట్లు రెగ్యులర్ చిటికల్ వెరైటీ. చిన్నప్పుడు భయపడేదాన్ని కాదు, మధ్యలో భయం వేసింది. ఈ యాక్సిడెంట్ అయ్యాక మొత్తం పోయింది. ఇప్పుడు బ్లడ్ తీసుకున్నారు దీనికి. ఇది ఇప్పుడు సెంట్రిఫ్యూజ్ చేసేసి దీనిలోనే ప్లాట్లెట్స్. ఓకే ఓకే, ఇందాక నాకు ఇది చెప్పారు దీనికి. ఓకే ఓకే, ఇంజెక్షన్ ఇస్తాను. సో 40 minutes నాకు టైం ఉందని చెప్పేసి అన్నారు. సో ఇదేమి డిస్టర్బ్ అవ్వకుండా, హెయిర్ డిస్టర్బ్ అవ్వకుండా కింద పార్లర్ సర్వీసెస్ ఉన్నాయి కాబట్టి నేను వెళ్ళి జెల్ నెయిల్ పాలిష్ పెట్టుకుంటాను. సో ఇలా ఈ గ్యాప్ లో మనకి ఇక్కడ ఇదిగోండి పార్లర్ సర్వీసెస్ కూడా ఉన్నాయన్నమాట. సో నేను అందుకే జెల్ నెయిల్ పాలిష్ అండ్ అలాగే కొంచెం పెడిక్యూర్ కూడా చేసుకోబోతున్నాను. ఆ తర్వాత ఇక్కడ హెయిర్ కట్ కూడా అక్కడ ఒక అమ్మాయి అందంగా చక్కగా తయారైంది. తన్ని చూసి నేను కూడా కొంచెం హెయిర్ కట్ చేసి అలా రెడీ అవుదాం అని చెప్పేసి అనుకుంటున్నా. ఇప్పుడే ఐడియా వచ్చింది. బాగుంది మీ హెయిర్ కట్ ఇదంతా కూడా నీట్గా. సో ఆ తర్వాత అది కూడా అనుకుంటున్నాను, అంటే వీళ్ళకి టైం ఉంటే కనుక డెఫినెట్గా నేను చేయించుకొని లాస్ట్లో ఎలా రెడీ అయ్యానో చూపిస్తాను. ఓకే, ఐల్ ట్రై దిస్. ఓకే ఓకే డన్. మనకి ఎలాగో జడ్జ్మెంట్ లేదు కాబట్టి, వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి వాళ్ళు చెప్పింది తింటే బెటర్. ఇది ఓకే కదా నా కలర్కి? ఓకే మ్యామ్. అసలు ఇక్కడ సర్వీస్ నిజంగా ఎంత బాగుంది అంటే, పార్లర్ సర్వీసెస్ నార్మల్గా ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర చేసుకోవడానికి గంట టైం పడుతుంది. ఇక్కడ నాకు జెల్ నెయిల్ పాలిష్ అయిపోతుంది, పెడిక్యూర్ అవుతుంది, హెయిర్ స్పా కూడా అవుతుంది. చూడండి సూపర్ కదా. ఇలా అయితే నిజంగా టైం ఎంత సేవ్ అవుతుందో అండ్ ఎంత కంఫర్టబుల్గా ఉందో. వావ్, థ్యాంక్ యూ दीदी, थैंक यू दीदी, थैंक यू दीदी. दीदी इज अ रेस्पेक्ट. हम छोटे हैं आपसे बोल के आपके माइंड में आता होगा, फिर भी रेस्पेक्ट. మొత్తానికి శ్రీవాణి వీడియో కాల్ చేసి ఇలా లేజర్ ట్రీట్మెంట్ యాక్చువల్లీ నేను ఈరోజు మాట్లాడి ఒక 2 days అవుతూ ఉంటుంది మళ్ళీ అనుకున్నాను. కానీ మా వినయ్ గారు తెలుసు కదా, సూపర్ ఫాస్ట్. ఇలా రాగానే చేసేసి లేజర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. నాకు వీడియో కాల్ చేసింది, అందుకు వెంటనే వచ్చేసాను అనమాట. సో ఆల్ ది బెస్ట్, బాగా చేయండి. మీరు బాగా చేస్తే బాగుంటుంది. సో మొత్తానికి
నమ్ క్రీమ్ పెట్టారు ఇప్పుడు. ప్రొఫెషనల్ డెర్మటాలజిస్ట్. ఓ నైస్. నాకు ఇప్పుడు ఇంజెక్షన్ చేస్తే తెలుస్తుందా? నమ్మైపోయింది కదా అక్కడ? నమ్మయింది. తెలియదు కదా? తెలియదు. కొంచెం పెద్దగా ఉంటుంది అంతే. అనిపించిందా? లేదు, అయిపోయింది. అయితే లైట్ గా ఏదో చేస్తున్నారని తెలిసింది కానీ భయం వేసింది నాకు. కానీ బాగానే ఉంది. ఇంజక్షన్ ఇచ్చేటప్పుడు మాత్రం కొంచెం సురుక్కుమని నార్మల్ ఇంజక్షన్ అనిపించింది. బట్ ఓకే, ఇది అయిపోయింది ఇప్పుడు నా ట్రీట్మెంట్. ట్రీట్మెంట్ అయిపోయింది. క్రీమ్ అప్లై చేసి ఇది పోయినట్టేనా ఇప్పుడు? చూసుకోవచ్చా? చూసుకోవచ్చు. ఓకే. సో ఇది ఇంకొంచెం ఇలా పైన వచ్చినట్టుంది. ఇది ఇంతేనా? కాసేపటికి నార్మల్ ట్రీట్మెంట్ అయింది కాబట్టి కొంచెం స్వెల్లింగ్ అవ్వచ్చు. అది ఫ్యూసిబెట్ రాస్తాను. 3 days అది పెట్టండి. ఓకే. ఈ స్వెల్లింగ్ ఇది ఎన్ని రోజుల్లో పోతుంది? రేపటికి వెళ్ళిపోతుంది. ఓకే. సో ఇది రేపటికే హీల్ అవుతుందంట. నేను చెప్పాలంటే ఎటువంటి క్రీమ్స్ లాంటివి ఏమీ వాడలేదు. సో ఇది నా స్కిన్లో అలా కవర్ అవుతూ ఉంటుంది అనమాట మెల్లిగా. ఓకే. సో అయిన తర్వాత మళ్ళీ మీరు నన్ను చూస్తూ ఉండండి. ఎలాగూ మనం వీడియోలో దాంట్లో చూస్తూనే ఉంటాం కదా. ఓకే. సో ఇలా ఇంకొక 5 sessions. ఓకే, లెట్స్ వెయిట్ అండ్ సీ. ఓకే. బాబా గుండు గీస్తావమ్మా? గుండు గీసేస్తావా? గీసి గీసి గుండు గీసి గుళ్ళు గీకుతావమ్మా, గుళ్ళు గీకుతాం. ఫుల్ గుండుకి 10 రూపాయలు, అరగుండుకి 1000 రూపాయలు. ఇది అర్థమైంది ఆవిడకి. తెలుసా? సో అదండి, ఫైనల్గా నేను 3 months నుంచి ఎక్కడ చేయించాలని టెన్షన్ పడుతూ ఇక్కడ నేను స్పార్కిల్ దగ్గరకు వచ్చి ఇదిగోండి ఈ స్కార్ ట్రీట్మెంట్ అనేది తీసుకున్నాను అనమాట. సో కంఫర్టబుల్గా హ్యాపీగా ఎటువంటి పెయిన్ లేకుండా చాలా కాన్ఫిడెంట్ ఇచ్చారనమాట, చేయించుకోండి ఏం కాదని. సో ఆ నమ్మకంతో చేయించేసుకున్నాను. నా భయానికి దెబ్బకు మా ఆయన కూడా వచ్చారు, ఇంత సింపులా అనేసారనమాట. సో ఈ స్కార్ త్వరలో పోతుంది, మనం వెంటనే కార్లో వెళ్ళిపోతాం. ఎస్. సో ఈ స్కార్ ట్రీట్మెంట్ కి ఇదంతా కూడా టైం ప్రాసెస్ కాబట్టి ఆ లోపల ఇదిగోండి చక్కగా నేను జెల్ నెయిల్ పాలిష్ పెట్టుకున్నాను. అసలు ఏ టైం వదలదన్నమాట, అన్ని వాడేస్తుంది బాగా. అంటే ఐ మీన్ అన్ని యూటిలైజ్ చేసుకుంటుంది. నేననే కాదు, లేడీస్ అందరు ఇలాగే యూటిలైజ్ చేసుకుంటారని. చూడండి ఇక్కడ పార్లర్ సర్వీసెస్ కూడా సూపర్ గా ఉన్నాయన్నమాట. అండ్ అలాగే నా లెగ్స్ కూడా మంచి జెల్ నెయిల్ పాలిష్ నీట్ గా అందంగా, అండ్ అలాగే చాలా రోజుల తర్వాత హెయిర్ కట్, మంచి ఫేషియల్ అన్నీ అయిపోయాయి.
సో ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. సో నేను ఎంతో టెన్షన్, అది ఈ ట్రీట్మెంట్ కదని చెప్పి టెన్షన్తో భయపడి వస్తే శివన్ హ్యాపీగా అది నమ్ము చేయడానికి పెట్టేశారండి ఈ లోపల నేను అని చెప్పి అన్ని సర్వీసులు తెలుసుకుంది. నిజంగా ఇదైతే చాలా కంఫర్టబుల్ గా చాలా హ్యాపీగా ఉందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ స్పార్కిల్ వినీలాక, థ్యాంక్స్ అలాట్. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్